మరణాత. ఈ శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థతలను ఆశించే ప్రియమైన దేవుని విశ్వాసులందరకు యేసుక్రీస్తు నామమున శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2025 అక్టోబర్ 24వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనము. సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద సువార్త ప్రకటించుచు తనను వెంబడించుటకు శిష్యులుగా 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళగొట్టిన విధముగా దయ్యములను వెళ్ళగొట్టలేకపోయారు, అద్భుత కార్యములను చేయలేకపోయారు. దానిపై యేసుక్రీస్తు బోధలను వినుటకు వచ్చిన ప్రజలు, నీ శిష్యులు నీవలే అద్భుత కార్యములు చేయలేకున్నారని చెప్పారు. అందుచేతనే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించెను. ప్రార్థన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న యేసు స్వామి, నీ శిలువ రక్తంలో మమ్మలను శుద్ధీకరించి స్వస్థపరిచినందుకు వందనములు చెల్లించుచున్నాము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో వారందరినీ స్వస్థపరచమని ప్రార్థించుచున్నాము. దురాత్మలు వాటి తంత్రములను లయపరిచి నీ రక్తంలో విజయం ఇచ్చి వాటిని వెళ్ళగొట్టే అధికారంను మాకు ఎల్లరికూ అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన అన్ని బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకొను. నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏక మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము. అట్టి మా అందరిపై నీ స్వస్థతలను, ఆశీర్వాదములను, మేళ్లను, వరములను, అభివృద్ధిని, కుటుంబములను, పిల్లలను, సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము. మేము చేయుచున్న ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతిన నెరవేర్పులను, స్వస్థతలను అనుమతించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కాలేయములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ప్రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గర్భాశయ దోషములను స్వస్థపరచుము. వెన్ను నొప్పులను స్వస్థపరచుము. నడుము నొప్పులను స్వస్థపరచుము. రక్తహీనతను స్వస్థపరచుము. బీపీ, షుగర్లను, హెచ్చుతగ్గులను స్వస్థపరచుము. వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరములను మనెల్లరకు నిండుగా మెండుగా అనుగ్రహించి వర్ధల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము.